వినాయకుడికి 10 రోజులు పూజలు చేసి 11వ రోజు ఎందుకు నిమజ్జనం చేస్తామో మీకు తెలుసా? వేదవ్యాసుడు మహాభారతం రాయాలి అనుకుని నేను వేగంగా చెబుతుంటే అదే వేగంతో రాసి అతను కావాలి అని అనగా బ్రహ్మదేవుడు గణేశుడి సహాయం తీసుకో అని చెబుతాడు. వినాయకుడు వ్యాసుడి ఆశ్రమానికి వెళుతాడు. వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలు పెట్టాడు. 10 రోజుల పాటు వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు, వినాయకుడు రాస్తూనే ఉన్నాడు. అలా ఆపకుండా అంత గొప్ప మహాభారతాన్ని రాస్తూనే ఉండడంతో వినాయకుడి శరీరం అంతా వేడిగా మారిపోయింది. అది గమనించిన వ్యాసుడు సరస్వతి నదిలోకి దిగి స్నానం చేపిస్తాడు. అలా చేపించడంతో వినాయకుడు చాలా సంతోషించి వేదవ్యాసుడికి మరియు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నాకు 10 రోజులు పూజలు చేసి 11వ రోజు స్నానం చేపిస్తారో వారు జీవితంలో ఎటువంటి సమస్యలతో ఉన్నా నేను వాళ్ళకి తోడుగా నీడలా నిలుస్తాను అని వరం ఇస్తాడు. అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం వినాయకుడు వచ్చి మనతో మన కుటుంబంతో 10 రోజులు మన ఇంట్లో మన ఊరిలో ఉండి మన కష్టాలు అన్ని తెలుసుకొని ఆ కష్టాలు అన్ని 11వ రోజు మనం నిమజ్జనం చేశాక తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. గణపతి అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్పా మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.